ఓం నమ శివాయ. భక్త మహాశయుడికి విజ్ఞప్తి, మీ ముడుపులు కానుకలు స్వామివారి హుండీలోనే వేయవలను. హుండీలో వేసిన కానుకలు మీ స్వామివారికి చెందను. హుండీలో వేసిన కానుకలు మీ స్వామివారికి చెందను. ఓం నమ శివాయ. భక్త మహాశయుడికి విజ్ఞప్తి, మీ ముడుపులు కానుకలు హుండీలోనే వేయవలను. హుండీలో వేసిన కానుకలు. కాకినాడ అండి. ఇక్కడ భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయండి? బాగా చేశారా? ప్రభుత్వం బాగా చేస్తుందా మీకు? ఓకే. లోపల పోలీస్ బందోబస్తు కట్ట ఎలా ఉందండి? అంతా బాగానే ఉందండి. స్నానాలు కట్ట ఇబ్బంది లేదు కదా? లేడీస్ కట్ట ఏమి ఇబ్బంది లేదు కదా? అంతా బాగానే ఉంది కదా? ఓకే. ఎక్కడ నుండి వచ్చారండి? ఆత్తంగపాడు. బాగానే ఉందండి లోపల సౌకర్యాలు? అంత బాగుందండి. పోలీసులు గట్ట బందోబస్తు బాగుందా? భక్త మహాశయులకు విజ్ఞప్తి, మీ ముడుపులు కానుకలు శ్రీ స్వామివారి హుండీలో వేయవలను. హుండీలో వేసిన కానుకలు శ్రీ స్వామివారికి. భక్త మహాశయులకు విజ్ఞప్తి, అంతరాలయ దర్శనం నిమిత్తం 100 రూపాయల టికెట్ సౌకర్యం ఉంది, వారు ఉపయోగించుకోగలరు. ఓం నమ శివాయ. భక్త మహాశయుడికి విజ్ఞప్తి, మీ ముడుపులు కానుకలు స్వామివారి హుండీలోనే వేయవలను. హుండీలో వేసిన కానుకలు మీ స్వామివారికి చెందను. హుండీలో వేసిన కానుకలు మీ స్వామివారికి చెందను. ఓం నమ శివాయ. భక్త మహాశయుడికి విజ్ఞప్తి, మీ ముడుపులు కానుకలు హుండీలోనే వేయవలను. హుండీలో వేసిన కానుకలు. కాకినాడ అండి. ఇక్కడ భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయండి? బాగా చేశారా? ప్రభుత్వం బాగా చేస్తుందా మీకు? ఓకే. లోపల పోలీస్ బందోబస్తు కట్ట ఎలా ఉందండి? అంతా బాగానే ఉందండి. స్నానాలు కట్ట ఇబ్బంది లేదు కదా? లేడీస్ కట్ట ఏమి ఇబ్బంది లేదు కదా? అంతా బాగానే ఉంది కదా? ఓకే. విజ్ఞప్తి, మీ ముడుపులు కానుకలు మీ స్వామివారి కానుకలు స్వామివారి హుండీలో వేయవలను. ఓం నమ శివాయ. భక్త ముడుపులు కానుకలు స్వామివారి హుండీలో వేయవలను. స్వామివారి హుండీలో వేసిన కానుకలు మాత్రం చెప్తే అమ్మ మీరు స్నానం చేస్తే అక్కడ ఓం నమ శివాయ. భక్త మహాశయుడికి విజ్ఞప్తి, మీ ముడుపు. నమస్తే. లోకల్ నుంచి ఉన్నాం. నందలాల్పేట్ రాత్రి 5ంటికి ఇక్కడ వచ్చాను. దర్శనాలు బాగా అయింది. 100 రూపాయల దర్శనం టికెట్ తీసుకుంటే లోపల దాకా ఆలయం లోపల దాకా ఇస్తున్నా చూసి కూడా బాగా జరిగింది. బందోబస్తు మాత్రం బాగానే ఉంది. లైన్లో గట్టా కూడా బాగానే దర్శనం బాగానే దర్శనం ఉంది. బందోబస్తు లోపల కూడా బాగానే ఉంది. పెరుగు సాంబారు ఐస్ క్రీమ్ అండి కావాలండి. కావాలండి అన్న అలా పెట్టాలా ఆ శివయ్య అనుగ్రహంతో మనకి కళలో ఈ జనం చూస్తే కళలో దోషం పోతుందండి. ఈ జనం చూడటం వల్ల మన కళలో ఉన్న దోషం పోతుందండి. అలాగే నామం పలిగితే మన హృదయంలో ఉన్న దోషం పోతుందండి. ఓం నమ శివాయ అనుకో
మైక్ కొంచెం బయట చెప్పండి. మహాశివరాత్రి సందర్భంగా నందంగిరి గణరాజు లింగంలో వినాయక బ్రహ్మ సెంటర్ ఆధ్వర్యంలో ఇక్కడ గొప్ప అన్నదానం చేస్తున్నాం. మేము 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరంలో వినాయక చవితి చేస్తాం. అలాగే 9 సంవత్సరాలు పూర్తి చేసి 10వ సంవత్సరంలో ఈ మహాశివరాత్రి సందర్భంగా పేదలకు భక్తులకు అందరికీ కూడా గొప్ప అన్నదానం చేస్తాం. అలాగే ఈ అన్నదానానికి సహకరించిన భక్తులందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రి రాజమహేంద్రవరంలోనే అత్యంత భక్తిపరంగా చాలా అద్భుతంగా జరుగుతుంది. కావున ఈ రాజమహేంద్రవరంలో జరిగిన అన్నదానం ఏ క్షేత్రంలో కూడా జరగదు. కావున ఈ వచ్చిన భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు.